ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ బులియన్ మార్కెట్లో అబ్నార్మల్ రైజ్ మనం చూసాం. 2025ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే గోల్డ్ సిల్వర్లో వచ్చిన మ్యాజికల్ మూవ్, ఒక బుల్ ట్రెండ్, ఒక అగ్రెసివ్ మూడ్, అన్ప్రెసిడెంటెడ్ మూవ్ మనం చూడడం జరిగింది. 2011-2012 పీరియడ్లో కూడా సిల్వర్ దాదాపు 16,000 పర్ కేజీ, 20,000 పర్ కేజీ నుంచి 65,000-66,000 రూపీస్ పర్ కేజీ వెళ్ళాక అక్కడి నుంచి మేజర్గా కరెక్షన్ వచ్చి 40,000-50,000 రూపీస్ పర్ కేజీకి కరెక్షన్ రావడం చూసాం. బట్ 2025లో మాత్రం ఈ రైజ్ అనేది అగ్రెసివ్గా పెరిగి అగైన్ కరెక్షన్ రాకుండా ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ దాదాపుగా మనకి ఇప్పుడు 2,40,000 రూపీస్ పర్ కేజీ టు 2,50,000 రూపీస్ పర్ కేజీ లెవెల్కి రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 150% వరకు మూమెంట్ మనం చూసాం సిల్వర్ ఒక్క సెక్యూరిటీలోనే, ఒక్క ప్రెషియస్ మెటల్లోనే. మనందరికి తెలుసు సిల్వర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్లో కూడా యూజ్ చేయడం అనేది మనందరికి తెలిసిన విషయమే. బట్ ఇది ఒక క్రిటికల్ మినరల్ కింద కేటగరైజ్ చేయడము ఒక మేజర్ చేంజ్ ఓవర్గా మనం చూస్తూ ఉన్నాం. అలాగే డిమాండ్ అబ్నార్మల్ పెరగడం, సిల్వర్ సప్లైలో కొద్దిగా తక్కువ ఉండడం వలన మనకు సిల్వర్ ప్రైజెస్లో ఈ పర్టికులర్ ఇయర్లో మనకు అగ్రెసివ్ మూమెంట్ చూసాం. బట్ 2011-12 పీరియడ్లో వచ్చే కరెక్షన్ ఈ తప్పు మాత్రం డెఫినెట్గా రాలేదు. ఎందుకంటే సప్లై తగ్గిపోయింది, డిమాండ్ మాత్రం హ్యూజ్ ఉండడం వల్ల మనకు ఇంకా అగ్రెసివ్గా మూవ్ చేస్తూ కరెక్షన్ మాత్రం రావట్లేదు. ఎస్, సిల్వర్ అగ్రెసివ్ మూవ్ చేసే మెటల్ మనందరికి తెలిసిందే. 10-20-30% మూమెంట్ ఒక కామన్ మూమెంట్గా మనకు తెలిసిన విషయమే సిల్వర్లో. సో సిల్వర్ 2,50,000-2,55,000 రూపీస్ పర్ కేజీ బులియన్లో వస్తే దాదాపుగా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం 2,25,000-2,30,000-35,000 రూపీస్ పర్ కేజీకి కరెక్షన్ లాస్ట్ వీక్లో రావడం మనం చూస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ కూడా 80,000-85,000 రూపీస్ మ్యాక్సిమం ఉన్న పర్ తులా ప్రైస్ కరెంటుగా మాత్రం 1,40,000 రూపీస్ పర్ కేజీ వరకు రావడం మనం చూస్తూ ఉన్నాం. స్టేబుల్గా, స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తూ ఒక కరెక్షన్ మాత్రం ఇవ్వకుండా గోల్డ్ కూడా అగ్రెసివ్గా మూమెంట్ చేస్తూ ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం. కరెక్షన్ కూడా అంత హెవీగా రాకపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే మిస్ అయ్యారో, కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇంకా వెయిట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఉన్న మొమెంటం, ఇమ్మీడియట్గా ఉన్న స్ట్రెంగ్త్ కరెక్షన్ మోడ్గా వెళ్ళే అవకాశం మాత్రం కనబడట్లేదు. ఒక సైడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడరల్ రిజర్వ్ తగ్గిస్తూ వస్తుంది. అది ఎప్పుడైనా గోల్డ్ సిల్వర్కి పాజిటివ్. ఎన్నో వీడియోస్లో ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందో ఆటోమేటిక్గా బులియన్ మార్కెట్లో స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది. ఇది మనం హిస్టారికల్ రిలేషన్షిప్ మనం చూసిన విషయమే. బట్ కరెంట్గా సప్లై కన్స్ట్రెయింట్స్, అప్లికేషన్స్ ఇష్యూ వలన ఈ సిల్వర్ మూమెంట్ బులియన్లో స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మూమెంటే రెగ్యులర్గా మనం చూస్తున్నాం. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ సిల్వర్ కాకుండా ఈవెన్ ప్లాటినం, పలాడియం, ఇందులో కూడా మనం మేజర్ మూవ్స్ చూస్తూ ఉన్నాం. ప్లాటినం, పలాడియం విషయానికి వస్తే మనకు బార్స్ రూపంలో దొరకవు మార్కెట్లో. మనం కొనాలి అంటే అవైలబిలిటీ లేదు. ఓన్లీ ఇండస్ట్రియల్ పర్చేస్ ఆర్ మేబీ జ్యువెలరీ వాళ్ళు డైరెక్ట్గా ప్లాటినం కొంటుంటారు. బట్ ప్లాటినం బార్స్ అంటూ అవకాశం లేదు. దేర్ ఆర్ సమ్ ప్లాటినం బార్స్ అవైలబుల్ ఆన్లైన్ ఇన్ అమెజాన్, దట్ టు నాట్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ పరంగా చూసుకుంటే 10-20% ఎక్కువ కనపడతా ఉంది. బట్ ప్లాటినం ఈటీఎఫ్ కూడా లేదు. ఓన్లీ యుఎస్ వాళ్ళకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉందో వారికి మాత్రం ప్లాటినం ఈటీఎఫ్, పలేడియం ఈటీఎఫ్, ప్లాటినం పలేడియం కాంబినేషన్తో ఉన్న ఈటీఎఫ్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైతే యూఎస్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందో వారికి ఆ పర్టికులర్ ఈటీఎఫ్స్ని అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంది. బట్ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాటినం, పలేడియం ఆల్రెడీ చాలా మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక అక్యుములేషన్ మోడ్లో ఆ పర్టికులర్ ఈటీఎఫ్స్ని అక్యుములేట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ సిల్వర్లో కూడా ఒక మేజర్ డిప్ వస్తుంటే ఇండియన్ కాంటెక్స్ట్లో
ఇంటర్నేషనల్ సిల్వర్ ప్రైస్, ఇండియన్ సిల్వర్ ప్రైస్, ఇంటర్నేషనల్ సిల్వర్ ప్రైస్ ఏదైతే పెరిగిందో దానికన్నా ఇండియన్ ప్రైస్ ఇంకా ఎక్కువ పెరగడానికి ఒక కారణం ఏంటంటే ఒక డాలర్ కన్వర్షన్ కూడా. ఎందుకంటే డాలర్ అప్రిషియేట్ అయింది, రూపీ డిప్రిషియేట్ అయింది. అదేవిధంగా ఇంటర్నేషనల్గా సిల్వర్ ప్రైస్ పెరగడం వల్ల మోస్ట్ ఆఫ్ ద సిల్వర్ గోల్డ్ ఇండియాలో మనందరికి తెలిసిన విషయమే, టోటల్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇండియాలో మేజర్గా ఇంపోర్టేజ్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఇండియన్ ప్రైజెస్లో ఇంకా రైజ్ అనేది మనం అగ్రెసివ్గా చూడడం జరిగింది. నా సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో, అలాగే మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా మీరు ఈటీఎఫ్స్ పర్చేజ్ చేసే అవకాశం ఉంది. ఎన్నో వీడియోస్లో కూడా ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ ఈటీఎఫ్ ఇప్పటికైనా ఎస్ఐపి కంటిన్యూ చేసుకునే అవకాశం లేదా స్టార్ట్ చేసే అవకాశం మాత్రం ఆలోచిస్తే బెటర్గా రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంది. డిప్స్లో మాత్రం ఒక అక్యుములేషన్ మోడ్లో, అంటే మేజర్ కరెక్షన్ వస్తున్నట్టుగా మనకు చార్ట్లో కనబడలేదు. రండి మనం చార్ట్లో ఎలా ఉంది సిల్వర్, గోల్డ్ చెక్ చేస్తాం. సిల్వర్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ సిఎఫ్డి ప్రైజెస్ డాలర్స్ పర్ ఔన్స్ విషయానికి వస్తే మనకు దాదాపుగా $84 వరకు వచ్చాక $70 దగ్గరికి కరెక్షన్ వచ్చి ఇప్పుడు $70 to $77 మధ్యన ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ మాత్రం మనం సిల్వర్లో చూస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ విషయానికి వస్తే డాలర్ రూపంలో కూడా చూస్తే ఒక మేజర్ కరెక్షన్ అనేది $4540 నుంచి దాదాపుగా $4300 రావడం చూసాం. ప్రస్తుతం ఇక్కడ మనకు 43 నుంచి 4450 రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అదే విషయంగా మనం గోల్డ్, ఇండియన్ సిల్వర్ చూడాలనుకుంటే మనం ఎంసీఎక్స్లో వచ్చే ఫ్యూచర్స్ ప్రైజెస్ మనం చూసుకోవచ్చు. ఎంసీఎక్స్లో మనకు గోల్డ్ విషయానికి వస్తే ఎంసీఎక్స్ 1,34,700 నుంచి దాదాపు 1,40,400 రేంజ్లో మనకు రీసెంట్గా మూమెంట్ ఇవ్వడం చూసాం. బట్ ప్రస్తుతం ఉన్న స్టేజ్లో మనకు 1,34,500 to 1,37,000 పర్ తులా రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం మాత్రం చార్ట్స్ పరంగా కనబడుతుంది. ఈ ట్రెండ్ అనేది ఈ సైడ్ వేస్ యాక్షన్ విత్ పాజిటివ్ బయాస్ మూమెంట్ ఇచ్చే అవకాశం మాత్రం మనకు గోల్డ్ అండ్ సిల్వర్ విషయంలో కనబడుతోంది. బట్ ప్రస్తుతం ప్లాటినంలో లిక్విడిటీ లేదు. సో ప్లాటినంలో, పల్లేడియంలో మనం ట్రేడ్ చేసే అవకాశం కనబడట్లేదు. ముందుకి వీటిలో వస్తున్న డిమాండ్ వలన ఆ పర్టికులర్ సెక్యూరిటీ, ఆ పర్టికులర్ ఫ్యూచర్స్లో కూడా ఎంసీఎక్స్లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్స్, యాక్టివిటీ, డిమాండ్ పెరిగితే లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్గా మన ఫ్యూచర్స్లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాత్రం లేకపోలేదు. సో గోల్డ్, సిల్వర్ ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. భారీ రైజ్ తర్వాత ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మాత్రం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ గోల్డ్ అండ్ సిల్వర్లో మనం చూస్తూ ఉన్నాం. ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు. నెక్స్ట్ జనవరి ఎండింగ్లో అగైన్ ఫెడరల్ రిజర్వ్ ఒక అనౌన్స్మెంట్ వలన ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇంకా గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.